అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించుకునే అంశం రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ రేరా. అసలు రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ రేరా అంటే ఏమిటి? ఈ రేరాలో జనాలకు ఏ విధంగా ఉపయోగం ఉంటుంది? ఈ రేరా వల్ల జనాలకు ఎటువంటి ఉపయోగం ఉంటుంది అంటే, ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ యాక్ట్ రాకముందు ప్రైవేట్ లేఅవుట్లు కానీ అపార్ట్మెంట్స్ కానీ ఎటువంటి కంట్రోలింగ్ పవర్ కూడా ఉండేది కాదు. ఈ చట్టం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత 2016 సంవత్సరంలో చట్టం బిల్లు పాస్ అయింది. దీంట్లో మొత్తం 92 సెక్షన్లు ఉన్నాయి. ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ప్రతి బిల్డర్ కూడా, ప్రతి వెంచర్ కూడా రేరాలో రిజిస్ట్రేషన్ అవ్వాలి. రేరాలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వారు రేరా వారు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వారికి అలర్ట్ చేస్తారు. దాన్ని రేరా రిజిస్ట్రేషన్, రేరా అప్రూవ్డ్ ఫ్లాట్స్, రేరా అప్రూవ్డ్ సైట్స్ అంటారనమాట. దీనివల్ల ఉపయోగం అంటే మినిమం 8 ఫ్లాట్స్, 8 అంటే గ్రూప్ హౌస్ అంటారు మనం మామూలుగా. 8 ఫ్లాట్లు ఉంటే కంపల్సరీ రేరాలోకి వెళ్ళాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఒక అగ్రిమెంట్ ఫస్ట్ ఎనీ ఫ్లాట్కు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ రేరాలో ఉంటే కంపల్సరీగా కండిషన్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుంటే, ఒక బిల్డరు సాధారణంగా చేసే పని ఏంటంటే, ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కానీ కట్టిన తర్వాత దీంట్లో వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఆ వచ్చిన డబ్బులు ఇంకో దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఆ ఫ్లాట్స్ని కంప్లీట్గా కట్టకపోవడం జరుగుతుంది. అందువల్ల వినియోగదారుడు కన్జ్యూమర్ నష్టపోతున్నారు, కస్టమర్. అలా కాకుండా ఈ రేరా ప్రకారం ఏ ప్రాజెక్ట్ అయితే రేరాలో రిజిస్ట్రేషన్ చేస్తారో అమ్మే ప్రతి ప్రాజెక్ట్ అగ్రిమెంట్ నుంచి రిజిస్ట్రేషన్ దగ్గర వరకు కూడా రేరా కంట్రోల్లో ఉంటుంది. దీనికి ఒక చార్టర్డ్ అకౌంటెంటు, ఒక ఇంజనీరు, అలాగే బిల్డర్ ముగ్గురు తరపు నుంచి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్కి వచ్చే ప్రతి అమౌంట్ను కూడా ఆ అకౌంట్లోనే డిపాజిట్ చేయాలి. సెక్యూరిటీ డిపాజిట్ రేరాలో పెట్టాలి. ఈ ముగ్గురు కలిపి సిగ్నేచర్, చెక్ పవర్ ఈ ముగ్గురికి కలిపి ఉంటుంది. వీళ్ళు ముగ్గురు అప్రూవ్ చేస్తేనే ఆ మెటీరియల్ కొనడం కానీ దేని కొనడం కానీ కంప్లీట్గా పేమెంట్ డిస్పాచ్ అవుతుంది. అందువల్ల కన్జ్యూమర్ కట్టిన డబ్బులు సేఫ్గా ఉంటాయి. అలాగే ఒక అపార్ట్మెంట్ కడితే రేరా యాక్ట్ ప్రకారం 5 years మెయింటెనెన్స్ అంతా కూడా కంప్లీట్గా బిల్డరే చేసే విధంగా రేరాలో చేశారు. మనం ఏదైనా రేరాకి ఒక ట్రిబ్యునల్, అంటే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కేసులు ఏమైనా ఒక ట్రిబ్యునల్ పెట్టి సత్వరంగా పరిష్కరించే అవకాశం ఈ రేరా ఒక ట్రిబ్యునల్ పెట్టింది. అలాగే ఈ రేరాలో మనం పర్మిషన్ తీసుకున్న తర్వాత ర్యాండమ్ చెకింగ్ చేస్తారు. మనం సెట్ బ్యాక్ వదులుతున్నామా లేదా, యాజ్ పర్ ప్లాన్ ప్రకారం కడుతున్నామా లేదని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి విషయాన్ని రేరా వచ్చి చెక్ చేస్తుంది. అలాగే రేరాకి మనం ఒక రిటర్న్ కంప్లైంట్ ఏమైనా ఇస్తే వాళ్ళ తాలూకా మొత్తం వ్యవహారం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాజ్ పర్ రేరా రూల్స్ ప్రకారం ఏవైనా డీవియేషన్ చేస్తే వెంటనే మొత్తం తాలూకా బిల్డర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం, మళ్ళీ ఇక్కడ ఎటువంటి ప్రాజెక్టులు కానీ అప్రూవల్ కానీ ఇవ్వకుండా అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వాళ్ళ పేరు మీద స్టాప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రేరా యాక్ట్ని ఉపయోగించుకొని మాత్రం జనాలకు ఎటువంటి చాలా సేఫ్గా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ అనే ఒక అథారిటీ ఉందన్న సంగతి చాలామందికి తెలియదు. ఎప్పుడైనా సరే ఇటువంటి అథారిటీ ఉన్నప్పుడు మనం ఏదైనా అప్రోచ్ అయితే బిల్డర్ దగ్గర నుంచి మనం అడగాల్సింది రేరా సర్టిఫికేట్ ఉందా లేదా. ఆ ఉంటే వెంటనే మనం ఆన్లైన్లో చెక్ చేసుకుంటే దాంట్లో బిల్డర్ తాలూకా కంటెంట్ అంతా కూడా వచ్చేస్తుంది. ఎన్ని ప్రాజెక్టులు ఇప్పటివరకు చేశారు, ఎన్ని సక్సెస్ అయ్యి, ఎన్ని ఫెయిల్యూర్ అయ్యి, ఇతను మంచివాడా కాదని కూడా మనం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రేరా యాక్ట్ ద్వారా కూడా కన్జ్యూమర్కి, వినియోగదారులకి చక్కటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా ఇటువంటి ఫిర్యాదులు వస్తే మాత్రం కన్జ్యూమర్తో పాటు రేరాలో కూడా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.